బాబాయ్ మీ పేరు ఏం పేరు బాబాయ్? వైలాప్ సంజీవరావు, ఎక్కడ మంది? శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం. కొత్తూరు మండలం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తున్నాడు కదా, ఈ సీట్ల మార్పిడి వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ఓడతారా? సీట్లు మారిస్తే గెలుస్తారు. సీట్లు మార్చాలి. సీట్లు మార్చినప్పుడే పాత ఎమ్మెల్యేలు కొంచెం విధానం బాగలేదు, అందుకు కొన్ని సీట్లు మార్చాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు బాగలేదు, సీట్లు ఎందుకు మారుస్తారు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, అన్ని తిత్తి తుఫాన్లు నిర్వహిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి మనిషి ఈ భూలోకంలో ఉండడు. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాం కదా, మరి కాదు జనసేన కాదు, కమ్యూనిస్ట్ కాదు, సిపిఐ కాదు, సిపిఎం కాదు, బీజేపీ కాదు, ఎవరు కలిసినా జగన్మోహన్ రెడ్డి సరి రారు. ఎందుకంటే మహానుభావుడు, పేదల పాలు పెన్నిది. మరి జగన్మోహన్ రెడ్డి ఓడించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్తాను. పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్ అయ్యా, సినీ ఫీల్డ్ సినిమాలో 5 జంపులు కొడతాడు, అలాగే రాత్రి కొట్టడం కనిరాదు. ఆ డాబా మీద పడిపోయి కనిపిస్తుంది, అలా పడిపోడు దెబ్బలు, అంత గ్రాఫిక్ అది. అంటే సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా నా మార్గం చాడుతాను. మాటలు కోటలు దాటిపోతే క్రియలు గడపలు దాటం. పవన్ కళ్యాణ్ డమ్మా బుస్సు ప్యాకేజ్, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ. మీరేమో ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. మరి టీడీపీలో వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కొంతమంది రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళ పని విధానం జై ముందుకు తెలుస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డికి సరిపోయే వ్యక్తి మరి లేరు. సరిలేరు నీకెవరు మహారాజా, సరిరారు నీకెవరు. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. మరి టీడీపీ మేము ఖచ్చితంగా గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పాలన చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు జిమ్మికులు, అదే ఇంద్రజాలం మహేంద్రజాలం గజకన్న గోకన్న విద్య అన్ని ఉన్నాయి. అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పడిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మాయలు మరాఠీ, ఆయన మరాఠీ వేస్తే కాలమిన్నాళ్ళు కల్పించినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అయిపోయింది. జగన్మోహన్ కులం లేక, మతం లేక, ప్రాంతం లేక, ఈడు లేదు ఈ పార్టీ కాబట్టి సమానం ఇస్తాడు. కానీ తిన్నోళ్ళు తిరదని రాయండి. కానీ తిన్నోడు కూడా బాధపడి కష్టపడి తక్కువ బాగా లాస్ అని బాధపడతారు, వీళ్ళు గౌరవం లేదని. కానీ జగన్మోహన్ కులం లేకుండా ఏ ప్రాంతం లేదు, ఏది లేదు, హెచ్చు తగ్గు లేవు, సమానంగా శ్రీమన్నారాయణ ఏ విధంగా పరిపాలిస్తున్నాడో సమానం పరిపాలిస్తున్నాడు. వర్షం పడితే అన్ని గ్రామం పడుతుంది కదా, అన్నింట్లో పడుతుంది కదా, ఆయన అందరికీ సమానమే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు రాజకీయాల వైపు తిరిగి చూడకుండా చేశానంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఎవడయ్యా ప్యాకేజ్? పవన్ కళ్యాణ్ కాపులు తోడున్నారు కదా బాబా. ఏ కాపు? కాపోడు చెప్పడం సిగ్గయ్యడానికి డబ్బులు కమ్ముడు పోయి ఏం కాపు రాజ్యం కాపుడు ఆయన విధానం లేదు జగన్మోహన్. మొదటి 14 అరెస్ట్ ఎక్కడికి వెళ్ళాడు ఈ పవన్ కళ్యాణ్? ఎంతో మంది కాపుడు ఎక్కడికి వెళ్ళాడు? వంగమీటి వాహనంగా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్? ఈ రోజు ఈ ప్యాకేజీ వస్తారు కూడా సినిమాలకి. హైదరాబాద్ ఓటు, ఆంధ్ర వేటు, అక్కడ ఓటు ఇక్కడ వేటండి, అక్కడ పోటీ చేయండి. మనం ఎంత వచ్చింది బీజేపీ చేశారు కదా, అది కొత్త తెలిసిపోయింది కదా, అది సారం తెలిసిపోయింది కదా. జగన్మోహన్ మాయిలు మరాఠీ, చంద్రబాబు నాయుడు విద్యలు నేర్చినాడు. గజకన్నా గోకన్న ఇంద్రజాల మహేంద్రజాల మాయిలు మరాఠీ చంద్రబాబు, ఆయన విద్యలు నేర్చుకున్నారు తప్ప. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశాడు, కాపులకు న్యాయం జరగాలంటే జగన్ కు ఓటు వేయకండి, టీడీపీ జనసేన పొత్తుకు వేయాలంటున్నారు. మీరేమో కాపు నేత అని చెప్తున్నారు. మరి టీడీపీ జనసేన పొత్తును మీరు ఆహ్వానిస్తున్నారు. ఆయనకి మాకు సంక్షేమ పథకాలు పేద ప్రజానికి ఇస్తాను, అది గొప్పతనం. చంద్రబాబు, ఈ పవన్, ఈ లోకేష్ బాబు వేస్ట్ వాళ్ళు ఎవరండి? ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఆయన 2 ఎకరాలు ఇప్పుడు 2,000 లక్షల కోట్లు 3,000 లక్షల కోట్లు ఎలాగ అమ్మ గొప్పకెళ్ళిందా గొప్పకెళ్ళిందా? ఆ తమ్ముడు రామ్మోహన్ రెడ్డి కొన్నాడు. ఇదంతా ప్రజాధనం మీద కూడ కట్టింది చంద్రబాబు నాయుడు. ఎక్కడికి వెళ్ళాడు? మేము కష్టపడి సంపాదించాము. ఎలా కష్టపడి పాలు తీసినాడా, ఎత్తు ఆవుకు పోసాడా, దుక్కి దున్నాడా, నార పోసాడా, నీరు పోసాడా, దమ్ము దున్నాడా, ఉడిపుడిచాడా, చేను పోసాడా, గూడు పూసాడా, ధాన్యం కట్టపోసాడా? దోజి తిన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దోషి తిన్నాడు. చంద్రబాబు దోషి తినేసి అరాచకాన్ని అలాంటి శ్రీమన్నారాయణ కనిపించి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు చెప్పులు కొట్టించి భావమంతులకి, తోటలుడికి, వదిలికి, మర్దలకి అందరికి అన్యాయం చేయని వాడు చంద్రబాబు నాయుడు. అందరూ ఆయన మాయ సమ్మోహనాస్త్రం వేసాడు, అందరూ సమ్మోహనం చేశాడు, అందరూ లోపరుచుకున్నాడు, పార్టీ వెళ్ళాడు, 3 లక్షల కోట్లు సంపాదించాడు. మరి ఈ రోజు కుటుంబ సభ్యులంతా ఒకటయ్యారు కదా చంద్రబాబు. అంటే నందమూరి కుటుంబ సభ్యులు భయపెట్టి మూసిపెట్టి ఈ కుటుంబానికి చేసి హరికెత్తికి లోపరిచేది. హరికెత్తి అంత వాడికి మంత్రి పది నామినిచ్చి తెల్లా తీశాడు. వాళ్ళు ఏమైనా రక్తమాంస పౌరు చీబుండెత్తుంటే చంద్రబాబు నాయుడు పక్కన చూడకూడదు. హరికృష్ణ గారు, హరికృష్ణ గాని, బాలకృష్ణ గాని ఎవరైతే వాళ్ళంతా సమ్మోహనాస్త్రం వేశాడు, వాళ్ళ ఉపకారం పొందినాడు, వాళ్ళకే మోసం చేశాడు. బాలకి పిల్లకిచ్చుకోండు కాబట్టి తప్పు చేస్తాడు. అది పిల్లకిచ్చుకోండు, కూతురుకిచ్చారు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్కి ఎన్నో బాధ పెట్టాడు. ఆ మహానుభావుడు స్వశక్తి పెరిగినాడు, ఎవడు ఆశలేదు. జూనియర్ ఎన్టీఆర్ మహానుభావుడు సొంతం పెరిగాడు. ఆయన చిన్నప్పుడు లంఘించలేదే, ఎవరు చూడలేదే. ఇదంతా మాయల మరాఠీ చంద్రబాబు
అంత అబద్ధం, పచ్చి అబద్ధం, డోరెత్త అబద్ధం, ప్రతి మాట బొంకులు. ఆయన అంత బొంకుల మనిషి ఈ భూలోకంలో పుట్టడు. అతను అయితే ఎవడు సేరు పాప కట్టి కుడిపోద్ది. ఎన్టీ రామారావు దేవుళ్ళ పిల్ల కన్యాదాత పాడికి మామకే ఎన్ను పోటు పొడిచి చెప్పుది కొట్టిడు. చంద్రబాబు గారి భార్య కూడా చెప్తుంది కదా, ఎటువంటి అవినీతి చేయలేదు నా భర్త. మొగుడు చేతి పిల్లబడి ఒప్పుకోదా? ఎవడి పిల్ల మాట మాట్లాడకపోతే అర్ధాంగిదా కాలు గడి కన్యాదాత మామకి ఆమె డబ్బు కాసు పెరిగిపోయింది, పదవి కాసు పెరిగిపోయింది. ఈ డబ్బులలో దోసి కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించాడు చంద్రబాబు నాయుడు. అలా దాని పేరు పెడతాడు. ఏంటి పాలు ఎటు వెళ్ళిపోద్దండి, దీని లక్షలు కూడా చూపిస్తా, దాని మీద చూపిస్తాడు చంద్రబాబు నాయుడు. దగులుబాజీ చంద్రబాబు మాయల మరాఠీ. పురంధేశ్వరి గారి గురించి ఏం చెప్తారు? పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షుడు. పురంధేశ్వరి అంటే మా పార్టీ మారుతుంది. ఒకప్పుడు టీడీపీ, ఒకప్పుడు కాంగ్రెస్, ఒకటి బీజేపీ. డబ్బుల కోసం వీళ్ళందరూ ఉండండి. పురంధేశ్వరి డబ్బుల కోసం, అంటే పేద ప్రజలకు మంచి చేయడానికి అంటున్నారు. ఏది మాట్లాడుకోవద్దు. మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా. పురంధేశ్వరి టీడీపీ కొన్నాళ్ళు, బీజేపీ కొన్నాళ్ళు, కమ్యూనిస్ట్ కొన్నాళ్ళు. ఆమె కాంగ్రెస్ వెళ్ళింది, తండ్రి విధానానికి ఎదురుగా కాంగ్రెస్ వెళ్ళింది, అక్కడ కొంత అనుభవించింది. ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇక్కడ అనుభవిస్తుంది, ఇక్కడ మధ్య సాయం చేస్తుంది. ఏమి మనుషులు నీళ్ళు, ఏం రాజకీయ పరిజ్ఞానం ఉందా? అంత మాయా మరాఠీ వెళ్తుంది పురంధేశ్వరి కూడా. మరి చంద్రబాబు గారి పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ రోజు నీతివంతులు మా నాయన శ్రీరాములు లాంటి వ్యక్తిని లోకేష్ అని చెప్తున్నారు. అక్రమ కేసు అక్కడ రేపు కోర్టు చేస్తాయి. ధర్మదేవత అక్కడ ఉంది, న్యాయమూర్తి ఉన్నారు, న్యాయ దేవత అక్కడ ఉంది. ఎన్ని కేసులు, ఎన్ని లక్షల కోట్లు కొట్టాడు అంతా రేపు పాపం పాపం పుణ్యం పుణ్యమే. అది పూర్తి చేస్తారు, బొక్కలు పడతాడు, హాయి జైల్లో కందిపప్పు తింటాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ పేకలేని ఎవరు మీరేమో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళ గురించి. రేపు పొద్దున మిమ్మల్ని దాడి చేసి రేపు పొద్దున మీ పైన కేసులు ఇప్పుడు సవాల్, ఇప్పుడు దమ్ముండి రమ్మంటాను నేను. ఇప్పుడు మీకు అధికారం ఉంది కూడా దమ్ముండి రమ్మంటే ఒకవేళ టీడీపీ న్యాయం ధర్మం న్యాయంతో మాట్లాడతావు. ఈ చుట్టం కాదు న్యాయం. ఈ పొద్దు అవునండి, ఎవడండి తెల్లవారు 6 గంటలకి రేపు 3,000 రూపాయలు ఇస్తుంది. 145 ముసలి అన్నం లేక తింటుంది, తెల్లవారు 3,000 రూపాయలు మందు కొనుక్కుంటారు. విద్య సకల సర్వాట భూప్రపంచం చదువు గొప్పది. ప్రతి పిల్లలు చదువుకుంటాడు. ఓటీసీ పిల్లలు, పేదోడి పిల్లలు పూర్తి ఒకే చదువుకి వెళ్తారు, ఒకే బూట్ వేసుకుని, ఒకే బట్ట వేసుకుని, ఒకే తిండి తింటారు. ఇంత పూర్వము అడగరు హరిజల పిల్లలు అక్కడ, బాబుల పిల్లలు అక్కడ. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉండేది కదేంటి, ఉచిత ఉండేవి. ఏమి దగ్గుబాటి సత్యరామయ్య గారు అక్కడ కాలేజీలు వలస చేయలేదా? గొప్ప చంద్రబాబు హరిజల కదా, నేను హరిజల పుడతా ఎవడే పుడతాడు అనలేదా? అది హరిజల మీద ఎంత బ్రాహ్మణం చేసిందా మేము అంటున్నారు. లేదు హరిజల అన్నాడు. హరిజనుడు పుడతారా, పుట్టాడు బుక్కుతుంటారా? కారణం చంద్రబాబు ఏం చేశాడు? హరిజనులకి ఏం చేశాడు? హరిజనుల బుద్ధి ఉండాలి. వాళ్ళు పనులకి వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంకి చెప్పుది కొట్టాలి వాళ్ళు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాపులు, కమ్మలు, రెడ్లు ఈ 3 కులాలు కలిసి ఓడిస్తాయంట. ఎంత మంది వచ్చినే జగన్మోహన్కి ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఉన్న మనిషి, ప్రజల బాగోసు చూసిన వ్యక్తి, ప్రజల బాగు చేసిన మనిషి. జగన్మోహన్ రెడ్డి విధానం, రాజశేఖర విధానం, వాళ్ళు ప్రజల పిల్లలు వాళ్ళ భూములు అవసరాలకి. కాబట్టి వారు మాత్రం అందరికి సంక్షేమ పథకం ఇస్తారు. ఆయనకి సరిలేదని ఈ భూలోకి ఉండరు. ఇలా మీరు చివరిగా పాడు వాడండి జగన్ గురించి ఏమన్నా. పార్టీ సినీ యాక్టర్ కానీ పాటలు రావు. నా గొంతు గోవులు గొంతుకు ఇది పాడి పద్యం పాడండి. పద్యం పాడు. ఏం పద్యం పాడుతున్నావు? ఏం పద్యం పాడతావు? ఏ పద్యం బాగా ఇష్టం వచ్చిన పద్యం చెప్పు. పెట్టకి కీర్తి రాదు, వెర పెంపక భిన్నగా బుద్ధి రాదు, తాకెట్టక వాదు లేదు, కడు తీరుతో వైన సంగరంలో పొట్టక భూమి లేదు, తగు పుత్రుడు పుట్టక భుక్తి రాదు, ఆ పట్టపు రాజులైన ఇది పద్ధతి పెమ్మయ్య సింగదీయమని. మరి అర్థమేంటి దీనికి? పెడితే కీర్తి వస్తుంది, కోపగించకపోతే శత్రువు ఉంటే పేరు వస్తుంది, మంచి కొడుకు పేరు వస్తుంది. మరి శత్రువు పేరయ్యా. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉన్న తప్పి పాతలు గడిచేస్తారు. ఆయన కన్ను మోస్తాడు జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తిగా. చంద్రబాబు జిమ్మికి లేదండి, ఏం జిమ్మి చేస్తాండి? తప్పు చేస్తాడు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమనిపించి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గజకన్నా, గోకన్న, ఇంద్రజాల, మహేంద్ర, మాయల మరాఠీ అన్ని ఉన్నాయి చంద్రబాబుకి. అందుకే నాళ్ళు వెళ్ళినాడు, 10 కోట్లు, లక్షల కోట్లు సంపాదించినాడు. అది ఆయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నాళ్ళు పరిపిస్తారు.